సీఈఓ వికాస్ రాజ్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ హైదరాబాద్లో డిఆర్సీ సెంటర్లను పరిశీలించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో డిఆర్సీ సెంటర్ని వారిద్దరూ సందర్శించారు. ఈవీఎంల పంపిణీ సహా పలు అంశాలపై ఉద్యోగులకు సూచనలు చేశారు సీఈఓ వికాస్ రాజ్, రొనాల్డ్ రాస్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్ సీఈఓ వికాస్ రాజ్ మా ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం డెమో దగ్గర ఉన్నారు. ఒకవేళ ఇక్కడ అనుమానాలు ఉన్నటువంటి ఎన్నికల అధికారులకి, విధుల్లో ఉన్న వారికి అనుమానాలు ఉంటే ఇక్కడ క్లియర్ చేయడానికి డెమో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం వికాస్ రాజ్ గారితో. సార్, ఎట్లా ఉంది సార్ ఇక్కడ డెమోని ఏర్పాటు చేయడం జరిగింది? ఎట్లా ఉంది సార్ ఇక్కడ? బేసికలీ ఓటర్ ఇన్సైడ్ వాట్ దే షుడ్ సీ, వాళ్ళకి ఎట్లా ఓట్ రిలీజ్ చేస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్, తర్వాత వాళ్ళు ఎట్లా ఓటు వేస్తారు ఆ డీటెయిల్ కొంత చూపిస్తారు. సో కమిషనర్ గారు ఉన్నారు, ఆయన చూపిస్తారు. ఒకసారి చూపించండి. అంటే ఓటరు లోపలికి వచ్చిన తర్వాత, పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది సార్? అంటే కొత్త ఓటర్కి ఏ విధమైనటువంటి అవగాహన చెప్తారు? అంటే ఇప్పుడు ఓటర్స్ వచ్చేటప్పుడు ముందుగా వాళ్ళని ఐడెంటిటీ చెక్ చేస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్. వాళ్ళు ఓటర్ గుర్తింపు కార్డు, ఎలక్టోరల్ ఎపిక్ కార్డు అని చెప్తామో అది తీసుకురావచ్చు. సపోజ్ వాళ్ళ దగ్గర ఎపిక్ ఏదో ఒక కారణం వల్ల తీసుకురాకపోతే ఎన్నికల సంఘం వాళ్ళు ఒక 13 డాక్యుమెంట్స్ వాళ్ళు ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్ వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకువస్తే ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్న వాళ్ళు మా దగ్గర ఉన్న ఎలక్టోరల్ రోల్తో చెక్ చేసుకుని, ఫేస్ ఐడెంటిఫై చేసుకుని, ఆ ఐడి కార్డ్తో కంపేర్ చేసుకుని వాళ్ళకు రిజిస్టర్లో వాళ్ళ దగ్గర సంతకం తీసుకుని తర్వాత వాళ్ళకి ఇంక్ రాస్తారు. ఇంక్ రాసిన తర్వాత ఒక చిన్న చిట్టి ఇస్తారు. ఆ చిట్టిని తీసుకువెళ్ళి ఇట్లాంటి ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు బ్యాలెట్ ఇవ్వడం అనేది బ్యాలెట్ ఇస్తారు. ఈ బ్యాలెట్ ఇవ్వగానే ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంకు మనకు 2 BUs ఉంటుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 BUs ఉంటుంది. కంటోన్మెంట్కి వచ్చేటప్పుడు ఒకే ఒక BU ఉంటుంది. సో దాన్ని అరేంజ్మెంట్ వాళ్ళు పోలింగ్ ఓటర్ కంపార్ట్మెంట్ ఉంది కదా, కంపార్ట్మెంట్ లోపల వెళ్ళంగానే ఇట్లా ఉంటుంది. ఫస్ట్ మనకు వీవీప్యాట్ ఈ సైడ్ ఉన్నాడు, కంపార్ట్మెంట్ ఇట్లా ఉంది. లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఇది వస్తుంది, తర్వాత ఫస్ట్ వన్, తర్వాత సెకండ్ వన్, సికింద్రాబాద్ ఉంటే థర్డ్ వన్, ఈ 3 వరుసగా ఉంటుంది. సో దానికి మనకు ఫస్ట్ ఏ బ్యాలెట్ యూనిట్లో ఆ క్యాండిడేట్ది బటన్ ఉందో అనేది ముందే చూసుకోవాలి. సో అక్కడ ఉన్న వాళ్ళు మనకు బ్యాలెట్ అని ఒక బటన్ నొక్కుతారు. ఇప్పుడు వెంటనే ఇక్కడ మనకు బ్యాలెట్ యూనిట్లో ఒక గ్రీన్ కలర్ లైట్ ఇక్కడ వెలుగుతాయి. అది వెలగంగానే మనకి ఇక్కడ ఏ బటన్ ఏ క్యాండిడేట్కి వేయాలో అనుకుంటున్నారో ఆ బటన్ని వాళ్ళు నొక్కుతారు. నొక్కంగానే ఏమవుతుందంటే ఆ కరెక్ట్గా బటన్కి ఎదురుగా రెడ్ కలర్ లైట్ ఒకటి వస్తుంది. సేమ్ టైంలో ఈ వీవీప్యాట్లో మనకు మొత్తం టోటల్గా మనకు ఎవరికి ఓటేశారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ దాంట్లో స్లిప్ రూపంగా వస్తుంది. ఆ స్లిప్ రాగానే ఆ స్లిప్లో వాళ్ళకి వేసిన వాళ్ళకే ఆ పర్టికులర్ గుర్తు ఉందా, ఆ పర్టికులర్ పేరు ఉందా అన్నది ఓటర్ కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కనీసం 7 సెకండ్స్కు ఈ స్లిప్ అనేది దీంట్లో కనబడతాయి. అది చేసుకున్న తర్వాత మళ్ళీ స్లిప్ కట్ అయ్యి లోపల వెళ్తుంది. వెళ్ళంగానే ఒక లాంగ్ బీప్ సౌండ్ వస్తుంది. ఆ బీప్ సౌండ్ రాగానే ఆఫ్టర్ బీప్ సౌండ్ ఆ ఓటు పడినట్టు లెక్క. దాని తర్వాత అగైన్ ఇక్కడ ఉన్నది రెడ్ కలర్ అనేది పోతుంది. ఇక్కడ అగైన్ మనకు ఈ బ్యాలెట్ యూనిట్ నెక్స్ట్ బ్యాలెట్ యూనిట్కి రెడీ అవుతుంది. ఒక ఓటర్ ఓటేసిన తర్వాత నెక్స్ట్ ఓటర్ ఓటేయడానికి ఎంత గ్యాప్ టైం ఉంటుంది? ఆ టైంలో ఎట్లా ఉంటుంది? ఎంత టైం తీసుకుంటుంది? మనకు టోటల్గా ఈ మొత్తం ప్రక్రియ బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ క్లోజ్ అవ్వడానికి దాదాపు 20 నుంచి 30 సెకండ్ లోపల క్లోజ్ అయిపోతుందండి. చివరిగా ఓటర్ మహాశయులకి రేపు ఓటింగ్ ఉంది కాబట్టి ఏం చెప్తారు చివరిగా? ఎందుకంటే చెప్పడానికి ఈరోజే చివరి డేట్ ఉంది, చివరి రోజు. ఏం చెప్తారు? పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఎప్పటికప్పుడు తగ్గుతూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత తగ్గింది. ఇప్పుడు పెంచడానికి చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేశారు. మీరు ఏం చెప్తారు ఇప్పుడు చివరిగా ఓటర్లకు? అవర్ టెంపరేచర్ హెస్ ఆల్సో కమ్ డౌన్ లాస్ట్ 2-3 days నుంచి. సో నేను ప్రతి ఒక్కరు ఓటర్ని కోరేది ఏంటంటే, please come to the polling station tomorrow. As you are seeing, lot of people are involved in making the arrangement. సుమారు 3 లక్షల మంది స్టాఫ్, సెక్యూరిటీ పీపుల్ అందరూ ఈ తయారీ చేస్తున్నారు. రేపు మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది పోలింగ్. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో అందరూ వచ్చి తప్పకుండా ఓటు వేయాలని కోరుతున్నాం.
థ్యాంక్ యూ. సో మొత్తంగా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రక్రియ సజావుగా సాగేందుకు చాలామంది విధుల్లో ఉన్నారు కాబట్టి తమ విధిగా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాత్రం ఎన్నికల సంఘం చెప్తుంది. ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఎల్ఎందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.